కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఊహించని విధంగా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ తరపున దీపక్ రెడ్డి నామినేషన్లు వేశారు. మరొక వైపు 141 మంది RRR రైతుల నామినేషన్ల దాఖలకు ముందుకొచ్చారు. ఇప్పటికే 16 మంది రైతుల నామినేషన్లు పూర్తయ్యాయి. మిగతా వారు రిటర్నింగ్ అధికారి ఆఫీసులో ఉన్నారు. అటు మాలల జేఏసీ తరపున 30 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఊహించని విధంగా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ తరపున దీపక్ రెడ్డి నామినేషన్లు వేశారు. మరొక వైపు 141 మంది RRR రైతుల నామినేషన్లు దాఖలకు ముందుకొచ్చారు. ఇప్పటికే 16 మంది రైతుల నామినేషన్లు పూర్తయ్యాయి. మిగతా వారు రిటర్నింగ్ అధికారి ఆఫీసులో ఉన్నారు. అటు మాలల జేఏసీ తరపున 30 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక చెప్పినట్టుగానే 141 మంది RRR రైతులు నామినేషన్లు వేశారు. వారితో పాటు ఇక మాలల నామినేషన్ నుంచి కూడా 30 మంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మనం చూసుకుంటే కనుక మొత్తం త్వరగా చూసుకుంటే ఆ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు చివరి రోజు కావడం చేత 3 గంటల వరకు అధికారులు కూడా స్పష్టంగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు ఎవరి దగ్గర ఉంటే ఇంకా అయితే సమయం ఉంది కాబట్టి 3 గంటల లోపల ఎవరైతే ఇక్కడ మొత్తం ఆ గేట్ లోపల ఉండి లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ అయితే నామినేషన్ వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసుకుంటున్నాం మనం మొత్తం అయితే సమయం 3 అయిపోయింది కాబట్టి మొత్తం గేట్లని బంద్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక లైన్ లో నిలబడ్డారో లైవ్ లో మొత్తం చూసుకోవచ్చు. మనం ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం, విజువల్ లో కూడా చూస్తున్నాం. అయితే ఈ గేట్ అవతల ఎవరైతే నిలబడ్డారో 3 గంటల సమయం అయిపోయింది కాబట్టి అయితే వాళ్ళందరూ కూడా వేసే అవకాశం ఇస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితం ఇక్కడ మొత్తం కూడా చిన్నపాటి ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులని ముందు పంపిస్తున్నారంటూ కూడా తీవ్ర ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా భారీ సంఖ్యలో ఇటు RRR రైతులు కానీ ఇటు మొత్తం కూడా మాల జేఏసీ నాయకులు కానీ ఇటు మొత్తం కూడా ఫార్మా చెందినటువంటి వాళ్ళు కానీ మొత్తం చూసుకుంటే రిటైర్డ్ ఉద్యోగులు కూడా అదే నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చారు. మొత్తం చూసుకుంటే కనుక ఉదయం నుండి ఈ రోజు ఉదయం నుండి కూడా భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇటు RRR రైతులు కూడా చూసుకుంటే కనుక RRR రైతులు ఇప్పటికే 16 మంది నామినేషన్ దాఖలు చేశారు. భారీ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి మొత్తం చూసుకుంటున్నాం మనం గ్రీన్ కలర్ లో ఏవైతే మనకు కండువలు కనబడుతున్నాయి వాళ్ళందరూ కూడా RRR రైతులే. మొత్తం చూసుకుంటే కనుక అదే ఈ యొక్క RRR రైతులు మొత్తం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి అయితే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధం చేసి RRR రైతు మనతో పాటు మాట్లాడడానికి లైవ్ లో ఉన్నారు. చూద్దామా అన్న, చెప్పండి, RRR రైతులు ఇంత పెద్దగా నామినేషన్ వేయడానికి కారణం ఏమి? మొట్టమొదటిగా అలైన్మెంట్ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? మొట్టమొదటిగా అలైన్మెంట్ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది దేనికోసం మారుస్తున్నారు మీరు? ఇది మార్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రైతులు పుట్టగొట్టి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అయితే రాజు వెన్నుముక్క అన్న ఈరోజు మీరు రైతులను పుట్టగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? రానున్న రోజుల్లో రైతును ఎడ్డు అవన్నీ అంటారు కదా, అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఈ యొక్క మొండి మూర్ఖత్వాన్ని మార్చుకొని అలైన్మెంట్ తొందరగా మార్చాలని కోరుతున్నాము. ఈరోజు నామినేషన్ వేయడానికి వస్తే నామినేషన్ వేయడం కన్నా పోలీసుల యొక్క తోపులాటలు ఎక్కువగా ఉంది. ఇక్కడ నామినేషన్ వేసే అభ్యర్థుల కన్నా పోలీసులు ఎక్కువ మంది ఉండి లోపలికి వెళ్లకుండా రైతులను ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించాలి. దయచేసి రైతులందరూ కూడా సమన్వయంతో కలిసి మనమందరం కూడా రైతులు సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారు RRR అలైన్మెంట్ తొందరగా మార్చాలని రైతుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నేను.
అయితే మనం చూసుకుంటున్నాం మొత్తం టోల్గా 3 గంటల సమయం అయిపోయింది చూస్తున్నాం మనం. 3 గంటల సమయం దాటిన తర్వాత మొత్తం టోల్గా ఎవరైతే అయితే ఇంకా మొత్తం టోల్గా కూడా 100 మందికి పైగా త్రిపుల్ ఆర్ రైతులు అక్కడ లోపల ఉన్నట్టుగా అక్కడ తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం మొత్తం నామినేషన్ దాఖలు చేసి అయితే బయటకు వస్తున్నటువంటి విషయాలను కూడా మనం చూస్తున్నాం. బీజేపీ నాయకులను ముందు పంపించారంటూ కూడా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అక్కడ త్రిపుల్ ఆర్ రైతులతో పాటు మొత్తం టోల్గా కూడా రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ యొక్క 3 గంటల సమయం వరకు లైన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరిని కూడా అయితే నామినేషన్ వేయడానికి అవకాశం ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు మనం. అయితే సమయం అయిపోయింది. అయితే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు సమయం అయిపోయింది చూసుకోవచ్చు మనం. ఎక్స్క్లూజివ్గా విజువల్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తంలో కూడా సమయం అయిపోయిన నేపథ్యంలో అభ్యర్థి లోపలికి వెళ్తున్నారు. అయితే 3 గంటల సమయం దాటిన తర్వాత అభ్యర్థిని లోపలికి పంపిస్తారా లేదా అనేది కూడా చూడాలి. మనం చూస్తున్నాం. అయితే విజువల్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క లైన్లో ఉన్నటువంటి మొత్తం అందరికీ కూడా అవకాశం కల్పిస్తాం. లైన్ తర్వాత 3 గంటల తర్వాత బయట ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత చూసుకుంటున్నాం మనం విజువల్లో. అయితే మొత్తం విజువల్ క్షుణ్ణంగా అయితే క్లియర్గా చూసుకుంటున్నాం మనం. మొత్తం చూసుకోవచ్చు. అయితే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థి వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. మొత్తం చూసుకోవచ్చు. చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ మన విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అభ్యర్థిని వెనుకకు తిరుగుతున్నటువంటి అభ్యర్థిని మనం చూస్తున్నాం. మొత్తం కూడా చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం చూసుకోవచ్చు. అయితే అభ్యర్థిని రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళనివ్వకుండా మొత్తం అక్కడ అడ్డుకోవడం జరిగింది చూసుకోవచ్చు. భారీ ఎత్తున ఇంకా నామినేషన్లు లోపల నామినేషన్ వేసే అభ్యర్థులు లోపల ఉన్నంత వరకు మొత్తం అందరినీ కూడా వదిలిపెడతాం చూసుకోవచ్చు. అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. సమయం అయిపోయిన కారణంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం అయితే చూసుకోవచ్చు. అభ్యర్థులు ఇంకా లోపల అయితే సమయం గడుస్తున్నా కూడా ఇంకా ఇప్పటికే మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనాయి. మరి కాసేపట్లో దీని యొక్క వివరాలు కూడా అయితే రిటర్నింగ్ అధికారి అయితే మొత్తం అయితే తెలియవలసి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈ యొక్క సంఖ్యను తెలియపరుస్తామంటూ కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు. 3 గంటల సమయం తర్వాత ఎవరు కూడా అలౌడ్ లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. నామినేషన్ వేయడానికి అయితే సమయం అయిపోయింది కాబట్టి అందరినీ కూడా అయితే రిటర్న్ పంపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా చూసుకుంటే అభ్యర్థులందరూ కూడా చూసుకోవచ్చు. అయితే భారీ మొత్తంలో మొత్తం టోటల్గా కూడా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ సంఖ్యలో అభ్యర్థులు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది చూసుకోవచ్చు మనం. విజువల్లో కూడా అయితే ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి చూసుకోవచ్చు. అయితే సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత కూడా లోపలికి పంపించాలి అంటున్నారు. 3 గంటల వరకే అయితే సమయం అయిపోయిన నేపథ్యంలో ఎవరిని కూడా అలో చేయడానికి వీలు లేదు అంటూ కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం మనతో పాటు చూసుకోవచ్చు. అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మాత్రం తిరిగి వస్తున్నారు. అయితే చూసుకోవచ్చు మనం. మొత్తం అయితే ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు మాత్రమే నామినేషన్ వేసి అందరూ కూడా బయటకు వస్తున్నారు. అయితే బయటకు నుంచి ఎవరు కూడా కొత్తగా నామినేషన్ వేయదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ నుంచి వేసినాం సార్. మాకు 18 నెలల నుంచి బెనిఫిట్స్ రావడం లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు పెంచిన తర్వాత రిటైర్డ్ అయినటువంటిది మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఏ రకమైన బెనిఫిట్స్ లేవు. మేము పోరాటాలు చేస్తున్నాము, కలెక్టర్ ధర్నాలు చేస్తున్నాం, నిరసనలు తెలిపినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన బెనిఫిట్స్ ఇవ్వనందున మేము ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జగిత్యాల జిల్లా నుంచి 3 నామినేషన్లు వేయడానికి వచ్చినాం. ఇప్పుడు నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇప్పించాల్సిందిగా మేము నిరసన తెలుపుతూ చేసినాం సార్. అయితే వీళ్ళు మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అన్ని అలవెన్స్ రావాలనే ఉద్దేశంతోనే అయితే నామినేషన్ దాఖలు చేశామంటూ కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు. మొత్తంగా కూడా అభ్యర్థులు ఎవరు కూడా కొత్త అభ్యర్థులు మాత్రం అయితే నామినేషన్ వేయడానికి అయితే చాయిస్ లేదు. ఆ గేటు లోపల ఎవరైతే 3 గంటల లోపల లైన్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పిస్తూ మొత్తంగా అవకాశం కల్పిస్తున్నారు. ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. అభ్యర్థులు ఇంకా కొంతమంది మిగిలిపోయారు. ఎవరిని కూడా అయితే సమయం మించిపోయి నామినేషన్ వేయడానికి చాయిస్ లేదంటూ కూడా పంపిస్తున్నారు చూసుకోవచ్చు. పెద్ద మొత్తంలో మహిళలు కూడా పెద్ద మొత్తంలో అయితే నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ రోజు